Hey guys, welcome back to my channel Hemalata Vinjam. And first of all, మీ అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది ఎవ్రీవన్. అండ్ ఈ వీడియోలో మా ఉగాది సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయో చూపిస్తాను. అండ్ మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ చేసి అయితే చెప్పండి. సో ఫస్ట్ మార్నింగ్ లేవగానే స్నానాలన్నీ చేసేసిన తర్వాత మా ఆయన తోరణం అండ్ పూలు కట్టేసి పెట్టేస్తున్నాడు. అండ్ దాని తర్వాత నేను కూడా గడపకి పూజ చేసుకొని ముగ్గులు అయితే పెడుతున్నాను అనమాట. సో ఇంట్లో ఎప్పుడు పూజ చేసుకున్నా ఫస్ట్ అయితే గడపకి అయితే పూజ చేయాలి కంపల్సరీగా అంటారు కాబట్టి నేను ఫస్ట్ గడపతోనే స్టార్ట్ చేస్తున్నాను. ముగ్గులేం నాకు పెద్దగా రావు, అంత పర్ఫెక్ట్గా గీత కూడా రాదనమాట. కాకపోతే ట్రై చేస్తున్నాను. సో వచ్చినంత వరకు వేసేసుకొని ఫస్ట్ గడప మీద ముగ్గు వేసేసి దాని తర్వాత బొట్లు కూడా పెట్టేసిన తర్వాత కింద కూడా వేసుకున్నాను. అసలు గుమ్మానికి తోరణాలు కడితేనే అసలు ఎంత అందంగా కనిపిస్తుందో కదా, ఆ పండగ వాతావరణం మొత్తం గుమ్మంలోనే కనిపిస్తుంది. సో చూసారా మా గుమ్మం ఎలా ఉందో, అండ్ నా ముగ్గులు కూడా ఎలా ఉన్నాయో కమెంట్ చేసి అయితే చెప్పండి. సో అలా ఫస్ట్ గుమ్మానికి పూజ చేసుకొని తోరణాలన్నీ కట్టేసిన తర్వాత ముగ్గు కూడా పెట్టేసి నేను వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఇవాళ నేను చేస్తున్న స్పెషల్స్ ఏంటి అంటే మామిడికాయ పులిహోర, ఉగాది పచ్చడి, భక్షాలు, పరమాన్నం అండ్ వడలు అనమాట. సో ఫస్ట్ అయితే పులిహోరకి బియ్యం అయితే పెట్టేశాను. అండ్ నెక్స్ట్ నైటే వడలకి మినపప్పు అయితే నానబెట్టేసాను అనమాట. అంటే శనగపప్పు కూడా నానబెట్టాను. సో ఇవి పెట్టేద్దాం కూరపైన. పూర్ణానికి శనగపప్పు అయితే పెట్టేశాను. ఇప్పుడు పరమాన్నం కూడా పెట్టేద్దాం. సో పరమాన్నం కోసం 3 అంటే 3 గుప్పిళ్ళు బియ్యం అండ్ ఒక గుప్పిడి నిండా పెసరపప్పు వేసుకొని దాన్ని బాగా కడిగేసుకొని పాలు అండ్ నీళ్ళు పోసి, అంటే ఒక 2 క్వాంటిటీస్ పాలు పోసాను అండ్ 1 క్వాంటిటీ వాటర్ పోసాను అనమాట. అలా పోసేసి పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి. సో పరమాన్నం పెట్టేశాను అండ్ పూర్ణం కోసం శనగపప్పు కూడా పెట్టేశాను అండ్ పులిహోర కోసం బియ్యం కూడా పెట్టేశాను అనమాట. సో అవి మెల్లగా అవుతుంటాయి. సో అంతలోపు మనం మినపప్పు కూడా రుబ్బేసుకుందాం వడల కోసం. కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, నేను అసలు ఎంత కొంచెం పిండి పట్టానంటే మా అమ్మగారిని చూస్తే నన్ను చాలా అంత తక్కువ ఎట్లా చేయగలుగుతావు అని చెప్పేసి అడుగుతాను అనమాట. సో నేనైతే చాలా అంటే చాలా కొంచెం పిండి చేస్తున్నాను, ఎందుకంటే మేము ఇద్దరమే కదా. సో వేస్ట్ అయిపోతుంది అనమాట పిండి ఎక్కువ చేసుకుంటే. నేను వడలు చేయడం ఇదే ఫస్ట్ టైం. అనమాట. అంటే ఎప్పుడు మా అమ్మ పిండి రుబ్బితే నేను అది ఒత్తి వేయడమే, పిండి పట్టి వడలు చేయడం ఇదే ఫస్ట్ టైం. అండ్ భక్షాలు కూడా నేను ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఎలా వస్తుందో చూద్దాం. నేను వడకి పిండి పట్టేలోపు పరమాన్నం కూడా పొంగొచ్చేసింది అనమాట. సో అది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉంచుదాం. అన్నం అయితే లోపల పెట్టేసి బాయిల్ చేసేసాను. సో ఇప్పుడు నేను ఎలా ఒప్పుకుంటానో చూడండి. సో ఫస్ట్ దీనికి ఆయిల్ పూసేసి ఇది పెట్టేసి దీంతో కవర్ చేసేస్తాను అనమాట. అండ్ చూసారా, అండ్ ఇప్పుడు కొంచెం ఎక్కడైనా లావుగా అనిపిస్తే అది జస్ట్ అలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అసలు చాలా పల్చగా వస్తుంది, విరిగిపోకుండా వస్తుంది అనమాట. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూడండి, మెత్తగా కూడా ఉన్నాయి అన్నమాట. గారెలు కూడా అయిపోయాయి. చిన్న చిన్న గారెలు చేశాను, ఎందుకంటే మా దేవుడి దగ్గర ఎక్కువ ప్లేస్ ఉండదు అనమాట.
ప్రసాదం పెట్టడానికి. సో అందుకని చిన్న చిన్న పెట్టాను, సో దట్ నేను చేసినవన్నీ కూడా అక్కడ సరిపోతాయని చెప్పేసి. భలే వచ్చాయి కదా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఉగాది పచ్చడి. సో దానికోసం నేను చింతపండు రసం అండ్ దాంట్లో కొంచెం బెల్లం, మామిడికాయ ముక్కలు, వేపపూత, ఉప్పు, కారం అండ్ కొంచెం బనానా వేసి మెత్తగా కలిపేసుకున్నాను అనమాట. 1.5 hours పట్టింది, బట్ అన్నీ అయితే అయిపోయాయి. సో ఫస్ట్ ఉగాది పచ్చడి అండ్ దాని తర్వాత పరమాన్నం, వడలు అండ్ భక్షాలు, మామిడికాయ పులిహోర, ఇవన్నీ ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం. చిన్న చిన్న కప్స్ ఇవి మా అక్క ఇచ్చిందనమాట. నాకు దేవుడి దగ్గరికి అయితే కరెక్ట్గా సరిపోతాయి, ఎందుకంటే చెప్పాను కదా ఎక్కువ ప్లేస్ ఉండదు అని చెప్పి. సో అంతా కూడా కొంచెం కొంచెం వీటిలో పెట్టేద్దాం. అలా ప్రసాదాలన్నీ సర్దేసి నేనైతే రెడీ అయిపోవడానికి వచ్చేసాను. అండ్ ఇవాళ నేను ఈ కలర్ శారీ అయితే కట్టుకున్నాను. ఎలా ఉందో నాకు కమెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ రెడీ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. మా చిన్న పూజ గది చూసారా, అండ్ ఎంత అందంగా ఉన్నారో కదా దేవుళ్ళందరూ కూడా. సో ఆ ప్లేస్లో సరిపోయేటట్టు చేశాను అనమాట. అండ్ పూజ అయిపోయిన తర్వాత గుడికి అయితే వెళ్ళాము. మా ఇంటి పక్కన ఒక గుడి ఉంటుంది, అయ్యప్ప స్వామి టెంపుల్. ఆ గుడికి అయితే వెళ్ళాము. అండ్ లోపలికి ఫోన్స్ ఎలా ఉండదు కాబట్టి ఇక్కడ ఆపేస్తున్నాను ఈ వీడియోకి ఇంతే. సో సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే ట్యూన్డ్.